తిను కళ్ళు తరలేదు, వాలంటీర్ కళ్ళు తరలేదు, వాలంటీర్ అలాగే కళ్ళు తరలేదు కదా, ఇదే మంచి ఛాన్స్. ఇంకా తెలుస్తాడు తరలేదు కూర్చొని చూసాను అనుకో, లేదంగా తెరిచేస్తారు రెండు. కాబట్టి ఈ 30-40 సెకండ్స్, ఈ 60 సెకండ్స్ నాకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నేను కరెక్ట్ గా అబ్బాయిలో నా ఎడ్జ్ ఉంటుంది కదా, తన పక్కన ఆ స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళి కూర్చుని తను ఇంకా కళ్ళు తెరలేదు, కళ్ళు మూసుకొని ఉంది. నేను వెంటనే ఓ అన్నాను. కళ్ళు మూసుకొని ఉంది. నేను వెంటనే ఓ అన్నాను. ఓ అనగానే చూసింది, ఒకసారి తుల్లిపడి చూసింది మాట. ఓ అన్న సౌండింగ్ బాగుంటుంది. హాయ్ నీ పేరేంటని అడిగాను. నాకు అర్థమైపోయింది, ఇందాక అక్కడ అడిగినట్టు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగాడు. నాకు అంత ప్రతిదీ నాకు గుర్తుంది. హాయ్ నీ పేరేంటంటే ఏమో తెలియనట్టు ఇలాగ బుర్ర ఊపింది. అది చెప్పనో తెలియదు నాకు, లేకపోతే నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నానంటే తనకి నేను మాట్లాడిన మాటలు అర్థం కాలేదు అనుకున్నాను. ఎందుకు అంటే ఈ మెడిటేషన్ సెంటర్ కి బోల్డ్ మంది వస్తారు, త్రూఅవుట్ ఇండియా వస్తారు, చాలా మంది హిందీ వాళ్ళు కూడా వస్తారు. నేను తిని స్టార్టింగ్ నుంచి ఏమనుకుంటానంటే తిని చూడక నాకు హిందీ అమ్మేలా కనిపించింది, కాబట్టి తిని కూడా హిందీ అని నేను ఫిక్స్ అయిపోయాను. తనకు అర్థం కాలేదేమో, నేను తెలుగు మాట్లాడాను కదా తనకు అర్థం కాలేదని చెప్పి వెంటనే నాకన్నా నా మైండ్ చాలా స్పీడ్గా ఉంది. అంటే నేను అర్థం కాలేదు కదా, ఇంకా హిందీలో మాట్లాడాలి, హిందీలో ఏటి మాట్లాడాలో అని అనుకొని తనతో మాట్లాడాలి. కానీ అలా కాదు, నాకన్నా ఫస్టే నా నోటి నుంచి మాట వచ్చింది. ఇదే మాట్లాడాను. అసలు రాంగ్ సెంటెన్స్. ఆప్ కిదర్ సే హే అంటే నువ్వు ఎక్కడి నుంచి, ఇప్పుడు సపోజ్ నార్త్ అయితే నువ్వు ఎక్కడి నుంచి, ముంబై నుంచా, అస్సాం నుంచా, కిదర్ సే హే అని అంటావు కదా. ఇంకా వేయట్లేదు, ఆప్ కిదరే అంటే నువ్వు ఎక్కడి నుంచి అని కాదు, నువ్వు ఎక్కడ. ఆప్ కిదరే, వాట్స్ యువర్ నేమ్ అనేసి అనమాట. తను నవ్వింది. ఆ వాట్స్ యువర్ నేమ్ అని అడగక ముందు తూ కిదరే అనగానే నవ్వింది. నాకు అర్థమైపోయింది. ఓకే, ఇలా నవ్వుతూ ఎలగలగా అన్నది అంటే ఓకే తను హిందీ కాదు తెలుగు అమ్మాయి అని అర్థమైపోయింది. అయితే నీ పేరేంటని అడిగాను. నీ పేరేంటని అడిగినా ఎలగలగా అన్నది అంటే అర్థం ఇక్కడ మాట్లాడకూడదు కదా, రూల్స్ పాటించాలి కదా. నాకు అర్థమైంది తను రూల్స్ పాటిస్తుంది, మాట్లాడట్లేదు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, సైకిల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. తను రూల్స్ పాటిస్తుంది మెడిటేషన్ సెంటర్లో. ఇప్పుడు నేను కూడా పాటించాలి. ఓకే, నేను చెప్పాలనుకుని చెప్పాను, తను కూడా మాట్లాడండి అది ఉన్నది. ఇప్పుడు మాట్లాడకూడదు, లాస్ట్ రోజే మాట్లాడాలి. ఇప్పుడు అయిపోయింది ఇక్కడికి. ఇంకా తర్వాత ఏం చేయలేదు, తను వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. మాట్లాడాను, హ్యాపీ. ఆ రోజంతా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అమ్మాయి మాట్లాడేశాను. ఇప్పుడేంటి నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే తను హిందీ తెలియదు, ఇంకా క్లారిటీ అయితే లేదు. తను హిందీ అనగా నవ్వింది, తన అర్థం తెలుగు అమ్మాయి అని అర్థమైంది, కానీ ఏమో తెలియదు. తను ఇంకా మాట్లాడలేదు కదా, హిందీ అమ్మాయి తెలుగు అమ్మాయి డౌట్. ఇప్పుడు ఈ డౌట్లు కూడా కలిపి రాయాలి లెటర్లో. మళ్ళీ రూమ్కి వచ్చాను, నీట్గా రాసాను అనమాట. మై నేమ్ ఇస్ భీమేశ్వర్ ఫస్ట్ చెప్పాను కదా, ఆమె తెలుగు గాయ్. తెలుగు గాయ్ అని ఎందుకు అంటే తను హిందీ అనుకుని నేను ఫిక్స్ అయ్యి రాశాను. అది ఆమె తెలుగు గాయ్ ఫ్రమ్ విజయనగరం అని రాశాను. నేను ఫస్ట్ థర్డ్ డే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నేను ఫస్ట్ టైం చూస్తాను. అప్పటి వరకు నేను కూడా విపసన సెంటర్కి వచ్చింది మెడిటేషన్ నేర్చుకోవడానికి, విపసన గురించి తెలుసుకోవడానికి గట్ట వచ్చాను. అప్పటి వరకు చాలా డిసిప్లిన్ గా చేస్తాను. ఇంకా థర్డ్ డే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఎంత చేసినా నేను చేయలేకపోతున్నాను. మీ వల్ల ఊపిరాడట్లేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా పర్పస్ నాకు అర్థమైపోయింది. దీన్ని పర్సీవ్ చేయడమే నా పర్పస్ అని అర్థమైంది. కాబట్టి నేను ఇంకా విపసన వదిలేసాను. ఆ తర్వాత నుంచి నేను ఎంత చేద్దాం అనుకుని విపసన చూడట్లేదు. ఆ తర్వాత నుంచి నిన్నే చూసుకొని కూర్చుంటున్నాను. నువ్వు చూసే 1-2 సార్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫోన్లే ఆ రోజంతా 1-2 సార్లు నన్ను చూసిన నేను చూడగలిగాను అన్న టైప్ లో ప్రతిదీ రాస్తున్నాను. లెటర్ మధ్యలోకి రాగానే ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ మీ దెన్ యూ కెన్ రైట్ ఎ లెటర్ టు మీ అని చెప్పి రాస్తున్నాను అనమాట. అంటే ఐ ఆల్సో ప్రొవైడెడ్ ఎక్స్ట్రా పేపర్ ఫర్ యూ టు గివ్ మీ రెస్పాన్స్ అని చెప్పేసి, నీకు వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే నువ్వేం రాయక్కర్లేదు, జస్ట్ ఎస్ అని చెప్పు అండ్ నో అని కూడా వర్డ్ వాడలేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ గివ్ మీ రెస్పాన్స్ అని టైప్లో రాశారు. ఎందుకంటే నో అన్న వర్డ్ అక్కడ వచ్చింది అంటే తనకు ఆ థాట్ తీసుకురాకూడదు. అంటే ఇప్పుడు ఎలాగంటే పాజిటివ్ థింకింగ్. అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అంటే? పాజిటివ్ థింకింగ్ ఏంటి, నెగిటివ్ వర్డ్ రాకూడదు. ఇప్పుడు నేను నో అన్న వర్డ్ అక్కడ పెట్టినంటే తను వెంటనే నో గురించి ఆలోచిస్తుంది. కాబట్టి నేను అలాగ ఆలోచించకూడదు అని చెప్పాను. అంటే ఆలోచించకూడదు అనుకున్నాను, తను నో గురించి ఆలోచించకూడదు. ఆల్సో ప్రొవైడ్ యూ పేపర్ అండ్ పెన్ అస్యూమింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పేపర్ ఆర్ పెన్ అని చెప్పేసి రాశాను. అంటే నేను పేపర్ పెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకళ్ళకి లేకపోతే అనుకొని పెట్టాను. అంటే తనకి పేపర్ లెటర్లోనే తనకి ఒక పేపర్ పెట్టి ఇచ్చేద్దామని నా ప్లాన్, వేరేగా పెన్ ఇద్దామని లెటర్ ఇచ్చేటప్పుడు. ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి, నేను లెటర్ ఇవ్వాలి. కాబట్టి లెటర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది రాసిన తర్వాత నువ్వు ఒకవేళ హిందీ అమ్మాయి అయినా పర్లేదు, మరి హిందీ అమ్మాయి అనుకున్నాను కదా, ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ తెలుగు గర్ల్ ఆర్ హిందీ గర్ల్, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ హిందీ ఆల్సో ఇట్స్ ఓకే ఫర్ మీ అని చెప్తున్నాను. నువ్వు హిందీ అయినా నాకు పర్లేదు, నాకు హిందీ ఎంత కొంత వచ్చి నేను మేనేజ్ చేయగలను. అది కూడా రాస్తాను. ఐ నో హిందీ టు సమ్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ మేనేజ్ అని చెప్పేసి రాశాను. హిందీ అక్కడ వచ్చిందే, ఇంతకు ముందు చేసిన కంప్లీట్ అంతా హిందీలో ఉండేవారు, మాట్లాడేవాళ్ళు కొంచెం వచ్చు, పర్లేదు బతికేస్తాం. నేను ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే హ్యాపీ, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆల్సో వీ కెన్ టాక్ అండ్ వర్క్ ఇట్ అవుట్. నీ గురించి నాకు మాట్లాడదాం.
ఫ్రెండ్స్ అవుతాం. అంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మనం మెల్లిమెల్లిగా టచ్ లో ఉంటూ మాట్లాడుకుంటూ వర్కౌట్ చేయొచ్చు దీన్ని. ఒక లాంగ్ డిస్టెన్స్ అయినా దాన్ని ఎక్కడున్నా, నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా సరే వర్కౌట్ చేయొచ్చు. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మాట్లాడుకుంటూ మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే వర్కౌట్ అవుతుంది. లేదు లాంగ్ డిస్టెన్స్ అయినా వర్కౌట్ అవుతుంది అని టైప్లో ప్రతిదీ రాశాను. అంటే 80% నేను ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని టైప్లో ప్రతిదీ రాశాను. తనకి అర్థం అవ్వాలి, నేను అనుకుంటున్న ప్రతిదీ తనకు అర్థం అవ్వాలి. భీమేష్ అన్నోడు ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోలేదు నాతో మాట్లాడడానికి, తన యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి ఎటువంటి ఛాన్స్ మిస్ చేసుకోలేదు. దొరికిన ప్రతి ఛాన్స్ వాడడానికి టైప్లో తనకు అర్థం అవ్వాలి. నేను పెట్టిన ఎఫర్ట్స్ తనకు అర్థం అవ్వాలని ప్రతిదీ రాశాను. ప్రతి పాయింట్ ప్రిసైజ్, ఆన్ టు ది పాయింట్. దాన్ని ఏమంటారంటే ఆర్టికులేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్టికులేషన్ అంటే ఒక సెంటెన్స్ ని నువ్వు ఎంత ప్రిసైజ్ గా, ఎంత పర్టికులర్ గా రాయగలవు. స్పెసిఫిసిటీ అంటే ప్రతి ఒక వర్డ్ అక్కడ రాసామంటే దానికంటూ ఒక ఎంతో కొంత వర్త్ ఉండాలి. వర్త్ లేకుండా వర్డ్ అక్కడ పడకూడదు. చెప్పాల్సింది చెప్తున్నట్టు నేను రాయాలి. ఎందుకంటే నా దగ్గర స్పేస్ లేదు కదా ఎక్కువ. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై స్పేస్ అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేశాను. ఇంకోటి అంటే లాస్ట్ లో లైన్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి లైన్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే విపස්සనకు వచ్చే ముందు ఒక 2-3 days ముందు నేను ఒక మూవీ చూశాను, గుడ్ విల్ హంటింగ్ అనేసి, ఒక ఇంగ్లీష్ మూవీ. చాలా బాగుంటది. ఒక అబ్బాయి, తనకు ఆల్రెడీ బోల్డ్ అండ్ టాలెంట్స్ ఉంటాయి, అంటే తన పుట్టినప్పటి నుంచే. కానీ తనకి ఏమో ఇన్సెక్యూరిటీస్, ఉన్న లైఫ్ చాలు తన యొక్క టాలెంట్స్ ని పర్సూ చేయడానికి వెళ్ళడమాట. అయితే ఆ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని కూడా పర్సూ చేయడు, వీడికి అన్ని ఇన్సెక్యూరిటీస్. అయితే ఒక ప్రొఫెసర్ వీడికి బాగా కనెక్ట్ అయ్యి వీడిలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి వీడికి చెప్తాడు, నీ యొక్క లైఫ్ లో పర్పస్ ఏంటి అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే. నీకు టాలెంట్ నేనేమి పర్సూ చేయమని చెప్పట్లేదు, నీకు టాలెంట్ ఉంది, బై బర్త్ నువ్వు టాలెంటెడ్. నేను నీ టాలెంట్ కోసం నేను వెళ్ళమని చెప్పట్లేదు. లైఫ్ లో ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ వదిలేసి నీకు నచ్చిన పని చెయ్యు. నీవు ఒకవేళ నీ టాలెంట్ వద్దనుకుంటే వద్దు. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అమ్మాయిని పర్సూ చేయి. నువ్వు నీ ఇన్సెక్యూరిటీస్ ముందు పెట్టుకొని ఆ అమ్మాయిని వదిలేకు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయిని వదిలేకు, నీ లైఫ్ నువ్వు చెయ్యని చెప్పేసి సినిమా చాలా బాగుంటది. మీరు కూడా చూడాలనుకుంటే చూడండి, చాలా మంచి సినిమా. నేను మంచి సినిమా చెప్పారంటే అది ఖచ్చితంగా మంచిదై ఉండదు, లేకపోతే నేను చెప్పను. ఒక్కడిగా చూడండి, మళ్ళీ అందరూ వేసుకొని చూసారంటే మీకు ఫీల్ అవ్వడానికి, ఇంట్రస్పెక్ట్ చేసుకోవడానికి గట్ట టైం దొరకదు. కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కడిగా చూడండి టైం దొరికినప్పుడు. గుడ్ విల్ హంటింగ్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అందులో ఒక లైన్ వాడుతాడు ప్రొఫెసర్, వీడికి చెప్తాడనమాట నా స్టోరీ. అంటే ప్రొఫెసర్ యొక్క వాళ్ళ వైఫ్ తిని యొక్క స్టోరీ చెప్తాడనమాట. వాళ్ళ వైఫ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. తన క్యాన్సర్ వచ్చినప్పుడు 6 నెలలు రెమిషన్ పీరియడ్, అంటే 6 నెలలు ట్రీట్మెంట్ టైంలోని నేను మొత్తం నా కెరీర్ అంతా వదిలేసి తన దగ్గర కూర్చున్నాను. అప్పట్లో నా కెరియర్ పీక్ టైంలో నా కెరియర్ నాకు ఆపేసుకొని ఇప్పుడు ఇంకా సక్సెస్ఫుల్గా ఉంది. నా కెరీర్ని ఆపేసుకున్నాను. 6 సంవత్సరాలు తనతో పాటు ఉన్నాను. అయితే వీళ్ళేమో చదువుతారనమాట హీరో. మరి మీకు ఎప్పుడు అనుకోలేదా, మరి అంత టాలెంటెడ్ పర్సన్ కదా మీరు, మీ 6 years వదిలేసి కెరీర్ అంతా వదిలేసి 6 years దీంతో పాటే హాస్పిటల్లోని తనకు అలా సేవ చేసుకుంటూ ఉన్నారు కదా, మీరు ఎప్పుడు అనుకోలేదంటే నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ 6 సంవత్సరాలు తనతో పాటు గడిపే ఛాన్స్ నాకు దొరికిందని. ఇంకా చెప్పాలంటే నా లైఫ్ మొత్తంలోనే తనతో గడిపిన టైమే నాకు ది బెస్ట్ టైం నా మొత్తం లైఫ్లోని. ఆ 6 years తనతో పాటు ఇంకా దగ్గరగా ఉన్నాను కదా, అవి నాకు ఇంకా బెస్ట్ ఇయర్స్. బట్ నెట్టి పరిస్థితుల్లోని నేను వదులుకోవాలనుకోలేదు నా లైఫ్లోనే, అందుకని కెరియర్ కూడా పక్కనట్టు అని చెప్పేసి అంటాడనమాట. వీడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ స్టోరీ వింటున్నప్పుడు. అప్పుడు ఒక లైన్ వాడుతాడు ప్రొఫెసర్, ఐఎమ్ అబౌట్ టు ఎ గర్ల్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తానమాట. ప్రొఫెసర్ ఆ టైంలోని ఫ్లాష్ బ్యాక్లోనే ఆ ఫ్రెండ్స్ తోటి చెప్తాడు, ఒరే మంచి లైఫ్ ఎందుకు వదులుకుంటున్నాను అంటే నేను ఏంటి వదులుకోవట్లేదు, నాకు తెలిసి నేను ఏం చేయాలో, ఐఎమ్ అబౌట్ టు ఎ గర్ల్ అని అంటాడు. అంటే నేను ఒక అమ్మాయి కోసం వెళ్తాను, పర్స్యూ చేస్తాను. ఐఎమ్ పర్స్యూయింగ్ గర్ల్ కాదు, ఐఎమ్ అబౌట్ టు ఎ గర్ల్ అని చెప్తానమాట. ఆ లైన్ నాకు చాలా బాగుంటుంది. ఇదే లైన్ మళ్ళీ ఎక్కడ వాడుతాడు అంటే సినిమా లాస్ట్లోని హీరోయిన్ పర్స్యూ చేయడానికి వెళ్తాడు. ఆ టైంలో ప్రొఫెసర్ ఒక లెటర్ రాస్తాడు, ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి, గుడ్ బై అని చెప్పేసి, సారీ టు టేక్ యువర్ లైన్ అని చెప్పేసి అంటాడు. అంటే మీ లైన్ నేను కూడా కాపీ చేస్తానని చెప్పేసి, ఇఫ్ యూ వాంట్ టు నో వేర్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ అబౌట్ టు ఎ గర్ల్ అని రాస్తాడు అన్నమాట లైన్. హ్యాపీనెస్, ఓకే ఒక స్టూడెంట్ని మార్చాం, తను మంచిగా చేసాం, తన యొక్క పర్పస్ తెలుసుకునే చేసాం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. Just tell him sorry. I had to go see about a girl. Son of a bitch. Stole my life. ఐఎమ్ అబౌట్ టు ఎ గర్ల్ అని లైన్ ఉంది కదా, అది మెన్షన్ చేద్దాం అనుకున్నాను కానీ మెన్షన్ చేయలేదు. చాలా వరకు అనుకున్నాను కానీ మెన్షన్ చేశానని అనుకుంటున్నాను, మరి ఏమో గుర్తులేదు నాకు లెటర్ సరిగ్గా. మెన్షన్ చేద్దాం అనుకున్నాను, చేశాను అనుకుంటా. ఈ 10 రోజులు నేను విపసన నేర్చుకుందామని వచ్చాను కానీ నాకే తెలియకండి ఇవన్నీ జరిగి. ఐ డోంట్ నో వాట్ ఐమ్ అప్ టు, బట్ ఐమ్ అబౌట్ టు ఎ గర్ల్ అని టైప్లో ఏదో రాశాను లైన్. అది అయిపోయిన తర్వాత లాస్ట్లోని అంతా చెప్పాను, నేను ఈ ఛాన్స్ 80% మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నువ్వు నాకు రిప్లై ఇవ్వు, పేపర్ పెన్ ఇచ్చాను కదా అని చెప్పి అన్నాను. ఇంకొక లైన్ ఏమనిపించిందంటే తను అడగాలి, తనని బయటకు పిలాలి, ఒక డేట్, చిన్న డేట్, కాఫీ డేట్, ఐస్ క్రీమ్ డేట్ ఏదో ఒకటి అని చెప్పేసి అడుగుదామని. లాస్ట్ లైన్, కెన్ ఐ టేక్ యూ అవుట్
అని రాసి అనమాట. కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ ఎ కాఫీ ఆర్ ఐస్ క్రీమ్ ఎనీథింగ్ అని చెప్పేసి ఆన్ 29th మార్నింగ్ అని రాసి అనమాట. అంటే క్లియర్ కట్ గా ప్రతిదీ స్పెసిఫిక్ గా ఉండేలాగా అనుకున్నాను. ఎందుకంటే తనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న కన్ఫ్యూజన్ రాకూడదు. అందుకని ప్రతిదీ చాలా స్పెసిఫిక్ గా తనకు అర్థమయ్యే విధంగా ప్రతిదీ రాశాను, డేట్ తో సహా. ఏం చేయాలనుకున్నాను, కెన్ ఐ టేక్ యూ అవుట్ అంటే ఎక్కడికి, కాఫీకి. ఎక్కడ, విపసన సెంటర్ బయటనే ఒక కాఫీ షాప్ ఉంటుంది కదా, బుద్ధవనం పక్కన విపసన సెంటర్ అనమాట. బుద్ధవనం అంటే అదొక చిన్న పార్క్, అక్కడ కాఫీ షాప్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. అక్కడ కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ ఎ కాఫీ ఆర్ ఐస్ క్రీమ్ అని టైప్లో ఆన్ 29th September 29th మార్నింగ్ అని చెప్పి ప్రతిదీ స్పెసిఫిక్ గా రాశాను. ఆ కిందన హోపింగ్ ఫర్ ఏ పాజిటివ్ రిప్లై అని చెప్పేసి యువర్స్ ట్రూలీ ఎస్బి మెష్ అని చెప్పేసి రాసి కింద నెంబర్ కూడా రాశాను. అయిపోయింది. ఈ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం లెటర్ రాసి నీట్ గా మడత పెట్టి ఒక చిన్న పేపర్, మిగతా క్వార్టర్ పేపర్ ఉంది కదా, లోపల పెట్టేసి నీట్ గా లెటర్ పెట్టుకున్నాను. పెన్ను జోబులో పెట్టుకుని ఉంచాను. అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఇచ్చేద్దాం అని చెప్పేసి జోబులు. ఎప్పుడు 8th 9th డే వరకు రాసాను. 9th డే సాయంత్రం వరకు రాశాను పేపర్. ఎందుకంటే నేను ఫిక్స్ అయ్యాను తనతో మాట్లాడకూడదు, ఎందుకంటే తను అప్పుడే చెప్పింది మాట్లాడకూడదు అని చెప్పింది కదా ఇందాక మాట్లాడినప్పుడు. ఫిక్స్ అయిపోయాను, మాట్లాడిన టైంలో మాట్లాడాలి. 29th 11th డే అయిపోయినట్టు, అప్పుడు మేము వెళ్ళిపోవాలి. 10th డే ఉంటుంది కదా, 10th డే అంటే 28th సెప్టెంబర్ మార్నింగ్ 10 కల్లా థ్యాంక్స్ గివింగ్ అయిపోద్ది. మిత్తభావం అంటారు. అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి సమాజంలో నువ్వు ఎలా హ్యాపీగా బతకాలి. ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావు, నువ్వు ఎన్లైట్మెంట్ పొందు, నువ్వు కంటెంట్ ఉన్నావు. ఇప్పుడు ఈయన నేర్చుకుని నువ్వు బయట సమాజానికి వెళ్ళినప్పుడు బయట అందరూ అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ విపసన సెంటర్కి వెళ్ళరు కదా, బయట బోల్డ్ మంది ఉంటారు జనాలు. వాళ్ళతో నువ్వెలాగా కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళతో నువ్వెలాగా హార్మోని పీస్ఫుల్ గా ఎలా ఉండాలి మిగతా వాళ్ళతో సొసైటీ అని చెప్పేసి మిత్తభావం అంటారు దాన్ని. అది లాస్ట్ రోజు చెప్తారు. ఈ 28th September 10th డే రోజు మార్నింగ్ 6 to 10 వరకు, అదే 8 నుంచి 10:30 వరకు 11:30 వరకు చెప్తారు. అప్పుడు అక్కడి నుంచి మిత్తభావం అయిపోయిన తర్వాత మాట్లాడేసుకోవచ్చు. అంటే 10th డే మార్నింగ్ 10 నుంచి తర్వాత రోజు వరకు అంతా మాట్లాడేసుకోవచ్చు. నేను ఇప్పుడు నీ మాట్లాడిన టైంలో ఇచ్చేద్దాం, అంత మాట్లాడేసి లెటర్ ఇచ్చేద్దాం ఫిక్స్ అయ్యాను. కాబట్టి 9th డే వరకు నీట్గా రాస్తే అయిపోయింది. ఓకే